ఒకసారి అలర్ట్గా ఉండండి. ఉన్నారా? మీరు అలా కూర్చొని సరికూర్చు. పిలుస్తా నేను చదవగలిగాం. మిగతాది అన్ని చింతలపూడి. అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణమూర్తి బండారు, ఫైబర్ నెట్ ఆపరేటర్ ఫెడరేషన్ యొక్క నూతన అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఫైబర్ నెట్ ఆపరేటర్స్ ఫెడరేషన్ ఎఫ్ఐఎఫ్ యొక్క నూతన కార్యవర్గ ఏర్పాటు, అలాగే జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి కన్వీనర్ల ఏర్పాటు, అలాగే ముఖ్యమైన కీలక అంశాలపై కేబుల్ ఇండస్ట్రీకి సంబంధించిన వాటి మీద డిస్కషన్స్, వాటి మీద తీర్మానాలు ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. రాష్ట్ర నలుమూల నుంచి, అన్ని నియోజకవర్గాల నుంచి ప్రతి నియోజకవర్గానికి ఒక కన్వీనర్ కింద ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న మండలాల్లో ఉంటున్నటువంటి ఆపరేటర్లకు, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటు ప్రభుత్వ ఇతరత్ర డిజిటల్ అటెండెంట్స్, ఐపీటీవీ అటెండెంట్స్ వాళ్ళకి మధ్యలో సమన్వయకర్తల కింద వ్యవహరించేలాగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇత్యాది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా జిల్లా స్థాయి కన్వీనర్స్ని కూడా ఏర్పాటు చేసాం. 26 జిల్లాలకు 26 కన్వీనర్స్ ఉన్నారు. 175 నియోజకవర్గాలకు 175 రథసారథుల కింద, లేకపోతే సమన్వయకర్తల కింద వారిని ఒక టీంని ఏర్పాటు చేసాం. ఇట్లాగే స్టేట్ కమిటీ కొత్తగా ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ ఇవన్నీ సెట్ చేసిన తర్వాత ఇప్పుడు రాబోతున్న కాలంలో మార్పులకు అనుగుణంగా టెక్నాలజీ పరమైనటువంటి సరికొత్త విధానాలని ప్రజలకి ఏ రకంగానూ అందింపజేయాలన్న ముఖ్య లక్ష్యాన్ని, కేబుల్ ఆపరేటర్లను దానికి ఏ రకంగా చైతన్యవంతం చేయాలి, ఈ వ్యవస్థలో వస్తున్నటువంటి పెను మార్పులకు అనుగుణంగా మా నెట్వర్క్ని ఏ రకంగా అభివృద్ధి పరచుకోవాలన్న దాని మీద డిస్కషన్స్ జరుగుతూ, దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహాయ సహకారాలు మేము అభిలాషిస్తున్నామో వాటిని కూడా అది ఏ రకంగా వాళ్ళ ముందు ఉంచాలన్న వాటి మీద కూడా మేము కీలక నిర్ణయాలు తీసుకున్నాం. ముఖ్యంగా గత 1980 నుంచి ఈ రోజు వరకు కూడా కేవలం ఇంటింటికి వైరు వేస్తూ రోజుకు 2 సినిమాలతో ప్రారంభించబడిన ఈ కేబుల్ వ్యవస్థని ఇన్ని వేలాది లక్షలాది ఛానల్స్, సీరియల్స్, ప్రోగ్రామ్స్, సినిమాలు ఇలాంటి కార్యక్రమాలతో లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్ జిఎస్టీ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ కట్టే స్థాయికి ఈ వ్యవస్థలు ఎదగడానికి మూల కారణమైనటువంటి కేబుల్ ఆపరేటరు ఈరోజు కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే ఉన్నారు. ఆ కింద ఉన్న మూలస్తంభమైన కేబుల్ ఆపరేటర్ సెక్టార్ని ఆర్గనైజ్డ్ సెక్టార్గా మార్చమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము గత అనేక సంవత్సరాలుగా కోరుతూ ఉన్నాం. ఈ మధ్యకాలంలోనే చాలా వరకు వాళ్ళ దగ్గర నుంచి ఫేవరబుల్ ఆన్సరు, లేకపోతే మనకు సపోర్టెడ్గా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎంఐబి దగ్గర నుంచి కేబుల్ ఆపరేటర్ని రికగ్నైజ్ చేసే విధానంలోకి ముందుకు రావడం జరిగింది. దాన్ని అతి త్వరలోనే వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ అనే సంస్థలో గత 5 ఏళ్ళ నుంచి కూడా బాక్సులు లేక ఈ ఎఫ్టీటీఎస్ల మీద పెట్టుబడి పెట్టి లక్షలాది రూపాయలు నష్టపోయిన కేబుల్ ఆపరేటర్లు అందరి తరఫు నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, ఏపీఎస్ఎఫ్ఎల్ సంస్థ యాజమాన్యానికి కూడా అతి త్వరలో బాక్సులు తీసుకొచ్చి ఈ నష్టాన్ని పూర్తి చేసేలాగా, అలాగే అత్యంత చౌక ధరకే కేబుల్ సర్వీసులు, ఇంటర్నెట్ సర్వీసులు, లేకపోతే టెలికాం సర్వీసులు ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తున్నటువంటి పేరుగాంచిన ఏపీఎస్ఎఫ్ఎల్ సేవల్ని ప్రజలకు అందించేలాగా కృషి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఆపరేటర్ యొక్క మంచి చెడుని, ప్రతి ఆపరేటర్ యొక్క కష్టాన్ని కూడా గుర్తిస్తూ ఈ కేబుల్ ఆపరేటర్ వ్యవస్థకి ఒక దిశానిర్దేశం చేసేలాగా, భవిష్యత్తులో వీళ్ళకి ఉత్పన్నమయ్యే ఎటువంటి ఇబ్బందులని కూడా ఏ రకంగా అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతూ దీన్ని సమన్వయం చేసుకుంటూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ, పోల్ ట్యాక్స్ సంబంధించిన విధి విధానాల్లో కూడా చాలా వరకు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా మా వ్యక్తికి ఒక రకంగా కూడా ఈ ట్యాక్సెస్ విధానంలో దాని సరైన అవగాహన లేని విధానంలో నడుస్తూ ఉంది గత కొన్నేళ్ళ నుంచి. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా పురస్కరించుకున్న వారిని మేము కోరుతూ ఉన్నాం. ఈ యొక్క పోల్ ట్యాక్స్ విధానాన్ని పూర్తిగా సంబంధిత అధికారులతోనూ, డిజిటల్ అటెండెంట్ ఓనర్స్తోనూ, లేకపోతే వాళ్ళ ప్రతినిధులతోనూ, కేబుల్ ఆపరేటర్ సంక్షేమ సంఘాల ప్రతినిధులతోనూ కలిపి ఒక కమిటీ వేసి ఈ కమిటీ ద్వారాగా ఈ పోల్ ట్యాక్స్ మీద అధ్యయనం చేసి
ఒక సమగ్ర విధానంలోని ముందుకు తీసుకెళ్లేలాగా దీన్ని కృషి చేయాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కేబుల్ ఆపరేటర్కి పోల్స్ మీద వైర్ అన్నదే వెన్నెముకలాంటిది. కేబుల్ ఆపరేటర్ అనే నిర్వచనం కూడా కేంద్ర ప్రభుత్వంలో ఎంఐబిలో కానీ ట్రాయ్లో కానీ మనం చూసుకున్నట్లయితే ఏ వ్యక్తి అయితే స్తంభాల మీద వైర్ వేసుకుని దాని ద్వారాగా ఇంటింటికి ప్రసారాలు అందిస్తారో వారినే కేబుల్ ఆపరేటర్ అంటారన్న ఒక అందులో నిర్వచనం ఉంది. దాన్ని బేస్ చేసుకుని మేము చేసే ఈ కేబుల్ వ్యాపారానికి రోడ్ల మీద భద్రత లేని మా ప్రాణాలకి, వైరింగ్లకి, ఎక్విప్మెంట్లకి అన్నిటికీ కూడా రక్షణ కల్పించే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే అత్యంత నాణ్యతతో కూడిన ప్రసారాలను కానివ్వండి, వీటన్నిటిని ప్రజలకు అందించే కార్యక్రమంలో మా యొక్క కేబుల్ టీవీ ఆపరేటర్ల యొక్క నెలసరి ఆదాయం కానీ లేకపోతే దాని యొక్క వచ్చే ఇన్కంతో ఫ్యామిలీస్ని నడపడం కానీ దిందనగండం మూరేలాయిస్ చందాన ఉంది. ఎందుకంటే గత 30-40 ఏళ్ళ నుంచి కూడా అనేక రకమైనటువంటి నిత్యావసర వస్తువులు, సరుకులు అన్నీ పెరిగినాయి. కానీ కేబుల్ టీవీకి సంబంధించిన కంటెంట్ ఛార్జెస్ అని చెప్పేసి, పే ఛానల్స్ ఛార్జెస్ అని చెప్పేసి, ఇతరత్రా ఛార్జెస్, ఎక్విప్మెంట్ ఛార్జెస్, మెటీరియల్ ఛార్జెస్ అన్నీ పెరుగుతూ ఉన్నాయి. కానీ ఈ కేబుల్ ఆపరేటర్కి ఇవన్నీ పోను మధ్యలో మిగిలే అమౌంట్ చాలా తగ్గిపోయిన పరిస్థితిలో ఉంది. దీంట్లో ఒక అనాగ్రైజ్డ్గా కూడా కొంత ఈ కాంపిటీషన్స్ వల్ల కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒక రకంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. దీనికి కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ప్రొవైడర్ కింద ప్రతి ఇంటికి ఫైబర్ సప్లై చేస్తున్న కేబుల్ ఆపరేటర్కి ఒక మద్దతు ధర కింద కూడా ఏ కంటెంట్కి ఏ రేట్ ఇవ్వాలన్నది కంటెంట్ వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తున్నారో, ఒక ఛానల్స్ వాళ్ళు ఎలా డిసైడ్ చేసుకుంటున్నారో, ట్రాయ్ ప్రతి సంవత్సరం వాళ్ళకి అనౌన్స్మెంట్ చేసుకోవడానికి NTO 1, 2, 3, 4 వాళ్ళు ఆ రకంగా ఏ రకమైతే డెవలప్మెంట్స్కి ఆయా బ్రాడ్కాస్టర్లకి ఆయా ఛానల్స్కి అవకాశాలు కల్పిస్తున్నారో, కేబుల్ ఆపరేటర్ కూడా కింద ఒక నిర్దిష్టమైనటువంటి మంత్లీ రుసుము అంటే నెలసరి మెయింటెనెన్స్ ఛార్జీ ఇది కూడా ట్రాయ్లో ఉంది. మెయింటెనెన్స్ ఛార్జ్ అన్నదాన్ని ఒక సపోర్టెడ్ రేటు కింద దానికి కేటాయించాలని, గతంలో ఉన్న నామమాత్రపు రేటు 30 రూపాయలు, 50 రూపాయలు ఈ రోజుల్లో ట్రాయ్లో చూపించిన ఆ యొక్క ఆర్టికల్లో ఆ రేట్లు ఇప్పుడు మాకు సరిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా దీనికి ఎక్విప్మెంట్ అప్గ్రేడ్ చేయడానికి, ఫైబర్ టు హోమ్ చేయడానికి, FTTHలు చేయడానికి చాలా అత్యంత ఖర్చుతో కూడుకున్న విధానం. ఈ విధానంలోకి వెళ్తే కానీ ప్రతి ఇంటికి ఫైబర్ వేసి ఇంటింటిని ఇంటర్నెట్తో అనుసంధానం చేయడం అన్నది కష్టసాధ్యము. మరి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ FTTH రూపంలో ఇంటర్నెట్ని ప్రప్రథమంగా 2015 నుంచి కూడా నాటి విజనరీ సీఎం లెజెండ్ మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే ఈ యొక్క ఏపీ ఫైబర్ నెట్ పురుగు పోసుకుంది. మరి నేడు 10 లక్షల కనెక్టివిటీకి వెళ్ళి మళ్ళీ తిరోగమనంలోకి 5 లక్షలకి దిగజారిపోయిన సందర్భంలో బాక్సులు లేక ఉన్న బాక్సులు రిపేర్లు వచ్చి ఈ రకమైన పరిస్థితి. కానీ ఆనాడు ఆ 10 లక్షల కనెక్టివిటీకి ప్రజల ఇంటికి చేరడానికి సబ్స్టేషన్ల వరకే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వైర్లను అక్కడి నుంచి ప్రజల ఇంటి దాకా కేబుల్ ఆపరేటర్స్ FTTH రూపంలో వాళ్ళ లక్షలాది రూపాయలు ఇన్వెస్ట్ చేసిన సందర్భం ఉంది. ఈరోజు ఈ 10 లక్షల కనెక్టివిటీ 5 లక్షల తిరోగమనంలో 5 లక్షల కనెక్షన్స్ వేరే వాళ్ళకి కోల్పోవడం అంటే ఆ FTTH చేసిన APSFL కేబుల్ ఆపరేటర్లు ఏ మేరకు నష్టపోయారన్నది గ్రహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని APSFL సంస్థను కూడా కోరుతా ఉన్నాను. మాపై గుదిబండగా ఉన్న 59 రూపాయలను తొలగించాలని చెప్పేసి కాలం తీరిన STP బాక్సులకి ప్రజలు చెల్లించని రెంటల్ ఛార్జీని ఆపరేటర్ దగ్గర నుంచి ఇప్పుడు దాకా కూడా బలవంతంగా వసూలు చేస్తున్న విధానాన్ని పునఃసమీక్షించి కాలం చెల్లిపోయిన బాక్సుల మీద ఆ రెంటల్ విధానాన్ని వసూలు చేసే విధానాన్ని తక్షణం నిలిపివేయాలని చెప్పేసి ఈ సందర్భంగా APSFL సంస్థని అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. అలాగే వెంటనే దీని మీద ఒక ఆల్రెడీ BBNLతోనూ లేకపోతే కేంద్ర USO ఫండ్స్తోనూ డిస్కస్ చేసి 35 లక్షల బాక్సులు తీసుకురావడానికైనా గతంలోనే ఒక 10-15 రోజుల క్రితం మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు K. సురేష్ కుమార్ గారు డిస్కషన్ చేశారు మా APSFL MD దినేష్ కుమార్ గారితో కలిసి. సో ఇత్యాది విషయాలని కొద్దిగా త్వరితగతిన మనకు తొందరగా APSFL సంస్థకి సెటప్ బాక్స్లు వచ్చేలా కూడా కృషి చేయాలి. అలాగే పోల్ ట్యాక్స్లో కూడా ఎక్కడికక్కడ విడివిడిగా ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క ప్రాంతానికి సంబంధం లేకుండా రకరకాలుగా ఇస్తున్నటువంటి నోటీసుల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి దీన్ని ఒక సమగ్రమైన విధానంలో తీసుకొచ్చి ఈ కేబుల్ వ్యవస్థను కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థను కాపాడుతూ దీని మీద ఆధారపడి బతుకుతున్న వేలాది మంది లక్షలాది మంది ప్రజానికాన్ని కాపాడవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మొత్తం మంత్రివర్గాలను అందరినీ కూడా పేరు పేరున కోరుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.